హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము ఒక ముఖ్యమైనటువంటి మనకు తెలియనటువంటి ఒక ప్రాంతం గురించి మనము చెప్పుకుందామా ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా మంచి మంచి కథలు, మంచి మంచి ముగ్గులు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ట్రెండింగ్ ఉన్న ఛానల్లో మీ అందరికీ కూడా నేను వీడియోస్ రూపంలో చూపిస్తున్నాను కదా. ప్రతి ఒక్కరూ కూడా మీరు నా నేను పెట్టేటువంటి ప్రతి వీడియోను కూడా సేవ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మీకు త్వరగా వెతికే పని ఉండదన్నమాట. నా వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, త్వరగా అనేది చూసేయచ్చు. ఇంకా మంచి మంచి విషయాలు నేను ఈ నా ట్రెండింగ్ ఉన్న ఛానల్లో మీ అందరికీ కూడా తెలియచేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలా వందల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అనేవి నాకు రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మంచి మంచి విషయాలనే మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఒక మంచి ప్లేస్ గురించి, ఆ ప్రాంతంలో ఏంటి ప్రత్యేకత ఏంటి దాని గురించి మనం చదువుకుందాం. మరి నదిలో 1000 లింగాలు ఉన్నాయంట ఫ్రెండ్స్, తెలుసుకుందామా? అంటే ఒక మిస్టరీ ఇక్కడ గురించి మనం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంది కదా అందరికీ కూడాను. ఉత్తర కర్ణాటకలోని సిర్సి అనే ప్రాంతంలో పారేటువంటి షల్మల అనే నది అన్నమాట. ఆ నదిలో ఓ విచిత్రం అనేది మనము చూడవచ్చు. ఈ నదిలో శివలింగాలు కనిపిస్తాయి. ప్రతి లింగానికి ఎదురుగా నంది ఉండటాన్ని చూస్తే ఆశ్చర్యం అనేది మనకు వేయకమానదు. దట్టమైనటువంటి అడవులు ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నదుల దట్టమైనటువంటి అడవుల మధ్య ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఏ నది అంటే షల్మల అనేటువంటి నది. ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్ ఈ పేరు? సాధారణంగా కార్తీక మాసము, మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. మహాశివుని కంటే కార్తీక మాసం, మాఘమాసాల్లో అంటే శివునికి చాలా ప్రత్యేకం కదా స్వామివారికి. అందుకోసం ఈ 2 మాసాల్లో కూడా చాలా భారీగా భక్తులు ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. సహస్రలింగ అని పిలువబడే ఈ ప్రాంతము భక్తితో మాత్రమే కాదు, పర్యాటకులను కూడా ఆ ప్రదేశము కట్టిపడేస్తుంది. చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారనమాట. స్థల పురాణం ప్రకారము 1678 నుండి 1718 ఆ 1718వ సంవత్సరం అంటే ఆ ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం సామంతుడు సదాశివరాయలు ఇక్కడ 1000 లింగాలను చెక్కించారని అంటారు. సంతానం లేని ఆ రాజు పరమశివుణ్ణి ప్రార్థించి తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్రలింగాలను చెక్కిస్తానని మొక్కుకొన్నాడట రాజు. కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపై చిన్న చిన్న శివలింగాలను, వాటికి ఎదురుగా నందులను చెక్కించాడు. 1000 లింగాలు చెక్కిస్తానని రాజు మొక్కుకొన్నప్పటికీ ఈ నదిలో 1000 కన్నా ఎక్కువే ఉన్నాయట. కాంబోడియాలోని ఓ ప్రాంతానికి ఇక్కడికి పోలికలున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కేబాల్ స్పిన్ నదిలో కూడా ఇలాగే 1000 శివలింగాలు, వాటి ఎదుట నందులు ఉన్నాయట. నదిలో ప్రవాహం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. శివరాత్రి సమయంలో ప్రవాహం కాస్త తగ్గుతుంది. ఆ సమయంలో నదిలోకి దిగి మరీ పూజలు చేస్తుంటారు. భక్తులు కార్తీక మాసంలో ఒడ్డు నుంచే పూజలు చేస్తారు. లింగాల మీదుగా పారేటువంటి నదీ నీళ్లు ఔషధ గుణాలతో నిండి ఉంటాయని అక్కడ సమీప ప్రాంతాల వాళ్ళు అంటూ ఉంటారు. పొలాలను సస్యశ్యామలం చేస్తాయని స్థానికులు నమ్ముతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నదిలో ఉండేటువంటి నీటిని తాగినా కూడా సమస్త రోగాలు అనేవి నశిస్తాయట. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా తెలుసుకున్నాం కదా మనము.
నదిలో ఉండేటువంటి 1000 లింగాల గురించిను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.